నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు. ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చిన వైకుంఠ వాసుడు. తెనాలి వైకుంఠపురం దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తులతో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. తెల్లవారుజామున మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి వైకుంఠపురం గుడి మరియు మారిస్పేట అప్పలస్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినం భక్తుల జీవితాల్లో విశేషమైన శుభాన్ని తీసుకురావడమే కాక దేవాలయ దర్శనం ఎంతో పుణ్య ఫలప్రదమని పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం తెనాల్లో వైకుంఠపురంలో మనకి ఎప్పటి నుంచో మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ దైవ దర్శనం కోసం ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి రోజు చేసిన ఏర్పాట్లు మనస్ఫూర్తిగా అధికారులందరినీ కూడా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆదర్శవంతంగా భక్తి మార్గం నడగాల్సిన సందర్భం ఇది. ప్రజల కోసం, దేశం కోసం, మన ప్రాంతం కోసం అంకిత భావంతో పనిచేసుకోవడానికి అందరం కూడా స్వామివారి ఆశీస్సులతో ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా సందర్భాలు తెలుపుకుంటూ మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 25,000 మంది దర్శనం చేసుకునే విధంగా చక్కగా ఏర్పాట్లు చేశారు. తదనంతరం అన్నదానం కార్యక్రమం కూడా చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో మన ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తూ భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది కూడా రాత్రింబవళ్ళు కష్టపడి చక్కటి ఏర్పాట్లు చేశారు. సో డిఎస్పీ గారికి, వారి సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆలయంలోని అర్చకులకు, ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న మన ఈఓ గారు, అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకలలో భాగంగా శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా కనకలక్ష లక్ష్మీ తులసి పూజను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరై గోవింద రంగనాయకులను ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దాది సూరయ్య, వి గోపాలరావు, అర్స్మల్లి వెంకటేశ్వరరావు, చందు నాగేశ్వరరావు, తన్నీరు సీతారామాంజనేయులు, రామాచార్యులు, మోహన్ రావు, గుమ్మడి రవీంద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సంవత్సరం ఇదే ఇచ్చాము. అదేవిధంగా భక్తులు గౌరవ శ్రీ నాదెండ్ల మనోహర్ ఇప్పుడున్న పరిస్థితులు పూజలని కూడా చెప్పారు. మంత్రి గారు చక్కగా ప్రకంగా పల్లాండుగా వర్ధిల్లాలని జై శ్రీమన్నారాయణ. స్వామివారు ఎప్పుడు కూడా ఎంతో భక్తి శ్రద్ధతో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించుకుంటూ గతంలో కూడా మీరు చేసిన కార్యక్రమాలు, ఇక్కడ భక్తులు ఎంతోమంది వచ్చారు. ఇవాళ చాలా పవిత్రమైన దినోత్సవం వైకుంఠ ఏకాదశి రోజు మీరు ఈ విధంగా ధనుర్మాసం వ్రతం చక్కగా అద్భుతంగా మహిళలందరూ కూడా ఇంత భారీ స్థాయిలో వచ్చి కార్యక్రమం చేసుకున్నందుకు ప్రభుత్వంలో మేము ఏ కార్యక్రమం చేసినా కూడా తప్పకుండా ఆ వెసులుబాటు ఎట్లా ఉంటుందో ఏమో చూసి మీరు చెప్పిన కొన్ని అంశాల గురించి తప్పకుండా నేను కూడా మాట్లాడి దాని గురించి త్వరలో కొలిక్కొచ్చే విధంగా అధికారులు కూడా పిలిపించుకుని మాట్లాడతాను. అందులో మీరేమి ఆందోళన చెందవసరం లేదు. వాస్తవ పరిస్థితుల్లో మనం తెలుసుకొని తప్పకుండా ఒకసారి అందరూ చొరవతోటే ముందుకు తీసుకెళ్లే విధంగా నా వద్ద నేను సహకారం అందిస్తాను మనస్ఫూర్తిగా సందర్భంగా తెలుపుకుంటూ చాలా అద్భుతంగా అలంకరించారు. అదేవిధంగా పూజా కార్యక్రమాలు గత సంవత్సరం నాకు బాగా గుర్తు. ఎన్నికలప్పుడు ఇక్కడ మధ్యాహ్నం పూట వచ్చి మీ అందరితో పాటు కూర్చొని మీ ఆశీర్వచనలు, మీ ప్రార్థనలు
అదేవిధంగా ఇందాక నేను అదే అన్నాను, మన మహిళా భక్తురాలు అంటే కరెక్ట్గా సంవత్సరం తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కలుసుకుంటున్నాం అంటే ముందు మనం భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకోవాలి ప్రార్థనలు. ఎందుకంటే మనందరినీ కలిపేది మన మతం, మన ధర్మం. అదేవిధంగా ఒక నమ్మకం, చేసే ప్రతి పనులు కూడా నిజాయితీగా 10 మందికి ఉపయోగపడే విధంగా భక్తి మార్గంలో నడిచినప్పుడు తప్పులు చేయకుండా సమాజానికి ఉపయోగపడడానికి కోసమే మనం మానవుడిగా మనం జన్మించాం. కాబట్టి అది నిలబెట్టుకోవడానికి మనందరం కూడా చేస్తున్న కృషిలో నేను కూడా మీతో పాటు భాగస్వామిని. తప్పకుండా భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలు ఇంకా చక్కగా ముందుకు తీసుకెళ్తాం మనసుగా కోరుకుంటున్నాను. నేటి పాసురాన్ని రేపటి పాసురాన్ని విశేష పాసురంగా చెప్తూ ఉంటారు. ఈ 2 పాసురాలు సేవించిన వ్రతాన్ని మొత్తం సేవించినట్టే అని భగవంతుడు గోదాదేవిటువంటి మంగళాశాసనం. అలాగే వారు నెల రోజుల వ్రతాన్ని వాళ్ళ వచ్చి పొందేశారు. ఒక్కరోజునే ఆ ఫలితాన్ని తీసుకెళ్తున్నారు. వారు రావటం గత సంవత్సరం మన దగ్గరికి వచ్చి అమ్మవారికి ఆశీస్సులు తీసుకుని మరలా వారు ఈరోజు మంత్రివర్యులుగా ఇక్కడికి వేయించేసి మనందరినీ కూడా చక్కగా ఈ లోకానికి మంచి క్షేమాన్ని కలిగించేటట్లుగా మంచి పథకాలని ప్రజలని చక్కగా పాలించి మరలా ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో వారు ఉండేటట్లుగా భగవంతుడు వారికి చల్లని ఆశీస్సులు అందజేయాలని రామచంద్రమూర్తి మంచి ఆరోగ్యాన్ని, మంచి శక్తిని, మంచి ఉత్సాహాన్ని, మంచి యశస్సుని వారికి కలిగించి వారు ఇంకా ఇంకా ముందుకు సాగాలని భగవంతుడిగా మంగళాశాసనం చేస్తూ పట్టణంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకే ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఉత్తర ద్వారంలో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. తిరుపతిగా పిలుచుకుంటున్న దేవస్థానం మన వైకుంఠపురం ఏకాదశి రోజు సందర్భంగా ఈ రోజున భక్తులందరూ బాగా రద్దీగా ఎంతోమంది రావడం జరిగింది. ఆ దేవుడిని కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రజలందరూ ఆయన దర్శనం కోసం ఉత్తరపు వాకులు కాబట్టి ఈ రోజున తెనాలపట్నం ప్రజలందరూ కూడా ఇక్కడ వైకుంఠపురంలోనే ఉన్నారు, ఆయన సన్నిధిలోనే ఉన్నారు కాబట్టి ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని, తెనాలపట్నం ప్రజలందరూ కూడా మంచి జరగాలని, అలానే ఎన్నో
మనం అభివృద్ధి భాగంగా మనం ఇంకా ముందుకి మన తెనాలి పట్టణాన్ని ఇంకా డెవలప్ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని, ఇంకా తెనాలి పట్టణం ఇంకా మరింతగా అభివృద్ధికి చెందాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. వేమూరు మండల పరిధి గ్రామాల్లో విష్ణు ఆలయాలలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. చరిత్ర ప్రసిద్ధి చెందిన జంపని చిన్నకేశవాలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం ధనుర్మాస వ్రత పూజలో భాగంగా స్వామివారికి గోదా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి తిరుప్పావై గోష్ఠి నిర్వహించారు. అనంతరం శ్రీ భూసైత శ్రీ చెన్నకేశవ స్వామివారి పల్లకి ఉత్సవం జరిపి ఉత్తర ద్వారం వద్ద గోపూజ జరిపి విశేషించి ద్వార పూజ నిర్వహించిన అనంతరం శ్రీ భూసైత శ్రీ చెన్నకేశవ స్వామివారు గరుత్మంతుని వాహనంపై ప్రతిష్ఠుడై భక్తులకు ఉత్తర ద్వారం నుండి దర్శనమిచ్చారు. ఫలప్రదమైన దక్షిణావత శంఖం ద్వారా భక్తులకు గోక్షీరాన్ని తీర్థంగా వినియోగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు భజన సమాజాల వారు విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణ గోవింద నామస్మరణ చేశారు. కోనేరు శివాజీ, పన్నీరు వేణుగోపాల్, పెరుమాళ్ల వెంకట సుబ్బయ్య, పెరుమాళ్ల రామయ్య దంపతులు ఉత్సవ కార్యక్రమానికి ప్రధాన దాతలుగా వ్యవహరించారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేమూరు, చావలి, చదలవాడ, పెరవలి, అబ్బన, గూడవల్లి గ్రామాల్లోని విష్ణు ఆలయాల్లో వార్షిక ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని నిర్వహించి గ్రామోత్సవాలు జరిపారు. ఈ రోజున ఎంతో పవిత్రమైనటువంటి రోజు ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠంలో శేషతల్పంపై లక్ష్మీ సమేతుడై ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఈ రోజున పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ఆయన ఉత్తర ద్వారం వైపుకు తిరిగి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అటువంటి పవిత్రమైనటువంటి రోజున బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపన గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి యొక్క దేవస్థానంలో వార్షికంగా నిర్వహించేటువంటి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీభూసైతుడైన శ్రీ చెన్నకేశవ స్వామి వారిని గరుత్మత్ పీఠుడిగా ఉత్తరం వైపు నుండి భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. తద్వారా భక్తులందరూ కూడా తన్మయులయ్యారు. ఈ సందర్భంగానే ఎంతో పవిత్రమైనటువంటి ఫలప్రదమైనటువంటి దక్షిణావర్త సంఘం నుండి గోక్షీర జలాన్ని ప్రతి ఒక్కరికి కూడా తీర్థంగా భక్తులకు వినియోగించడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.